ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 119వ అధ్యాయము 126వ చరణం. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మన ఎడల తన క్రియలు జరిగించడానికి అనుకూలమైన సమయంలో మనమందరం ఉన్నాం. ఈరోజు దేవుడు చేసేటటువంటి కార్యములను పొందుకోలేకపోతున్నామంటే మనము మన క్రియలను బట్టి కొంత ఆలస్యము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ఐగుప్తు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు కొన్ని దినాల యొక్క ప్రయాణాన్ని సంవత్సరాలుగా మార్చబడింది. దేన్ని బట్టి అంటే వారి యొక్క అతిక్రమమును బట్టి, వారి అవిధేయతను బట్టి. అనుకున్న సమయానికి వారు వాగ్దానాన్ని పొందుకున్నారే కానీ ఆ వాగ్దానం ఆలస్యమైపోయింది. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యములను ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే సమయము, ఈరోజే, ఈ క్షణమే, ఈ దినమే. ఎవరైతే విశ్వాసముతో నిలకడగా నమ్మకముగా ఆయన మీద ఆధారపడతారో వారు ఈ కార్యాన్ని పొందుకోబోతున్నారు. నమ్మికుంచండి, సమయాన్ని దేవునికి అప్పగించండి, మీలో ఉన్న అవిధేయతను తీసేయండి, అపనమ్మకాన్ని విడిచిపెట్టండి, వాగ్దానం చేతి పట్టుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఆమేన్. దేవుని కొరకు మీరు సమయం ఇచ్చేవారుగా ఉందురుగాక. ప్రార్థన. వృద్ధాప్యములు గల బిడల కొరకు ప్రార్థన చేద్దాం. మహాగురుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మొదలుకొని ఇప్పటి వరకు నీ కృపణించారు. నైనా ఈ యొక్క దినమంతా నీ భద్రతను ఇంకా మా మీద ఉంచండి. ఉద్యోగానికి వెళ్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, పనులు ప్రారంభిస్తున్నవారు, అయ్యా ఈరోజు ముఖ్యమైన విషయం, వృద్ధాప్యం కలిగినటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రేమించడమే కాకుండా వారి యొక్క బరువు బాధ్యతలు మోసేటటువంటి కుమారులుగా అయ్యా వారికి బాధ్యతలను, ప్రేమ, అనురాగాలను నేర్పించి బలపరుచుకున్నారు. దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.